అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఒకరికొకరు పార్ట్ 1. రచించిన వారు విజయ్ గారు. అది రేపల్లె దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రాజగోపాల్, ప్రకాష్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. రాజగోపాల్ ఇంటర్ వరకు చదువుకొని తండ్రితో పొలంలో వ్యవసాయం చేస్తూ డబ్బులు సంపాదించి తర్వాత అక్కడికి దూరంగా గుంటూరు దగ్గరలో వేరే పల్లెటూరులో రైస్ మిల్ పెట్టి బాగా సంపాదిస్తున్నాడు. ప్రకాష్ డిగ్రీ వరకు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి గుంటూరులోనే సెటిల్ అయ్యాడు. రాజగోపాల్కి తన తల్లిదండ్రులు తమ బంధువుల అమ్మాయి రాధని ఇచ్చి పెళ్లి జరిపించారు. ప్రకాష్ తనతో పాటు చదువుకున్న మాలతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రాజగోపాల్ సహాయంతో. తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని తమ వాళ్ళు ఎవరు వారిని ఆదరించరు. ఆ తర్వాత రాజగోపాల్ దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు. వంశీకృష్ణ అని పేరు పెట్టారు. సెలవుల్లో వీలు కుదిరినప్పుడల్లా ప్రకాష్, మాలతి వీళ్ళ దగ్గరికి రావడమో లేక వీళ్ళే వాళ్ళ దగ్గరకు వెళ్ళడమో చేస్తుండేవాళ్ళు. వంశీ పుట్టిన 4 ఏళ్లకి ప్రకాష్ దంపతులకు కూతురు పుట్టింది. తనకి అమృత అని పేరు పెట్టారు. మాలతికి అయిన వాళ్ళు ఎవరు రాకపోవడంతో రాధే దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. వంశీ ఎప్పుడు అమృతను ఆడిస్తూ ఉండేవాడు. అమృత అన్నప్రాసన రోజు ఏవీ పట్టుకోకుండా వంశీని పట్టుకుంటే అందరూ నవ్వుతారు. తర్వాత ప్రకాష్ మాలతిని, అమృతని తనతో గుంటూరుకి తీసుకెళ్తాడు. సెలవులు వచ్చినప్పుడల్లా 2 కుటుంబాలు కలుస్తూ ఉండేవి. అలా ఒకసారి గుంటూరు నుండి వస్తున్నప్పుడు ప్రకాష్ వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది. దగ్గరలో చూసిన వాళ్ళు వాళ్ళని హాస్పిటల్లో చేర్చి రాజగోపాల్కి కబురు పెట్టారు. రాజగోపాల్, రాధ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళగానే అప్పటికే మాలతి చనిపోతుంది. అమృత ఏడుస్తూ ఉంది. ప్రకాష్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. రాజగోపాల్ దగ్గరికి వెళ్ళి స్నేహితుడిని ఆ పరిస్థితుల్లో చూసి బావురుమన్నాడు. ప్రకాష్, రేయ్ రాజా, ఏడవకురా, నాకు ఇంతవరకే రాసింది. నా అమృతానేమీ లేని లోటు తెలియకుండా పెంచరా. అసలు మా గురించి ఏమీ తనకు చెప్పొద్దు, గుర్తే చేయొద్దు. మీరున్నారన్న నమ్మకంతో సంతోషంగా వెళ్ళిపోతున్నాన్రా అన్నాడు చేయి పట్టుకొని. రాధా, ఊరుకోండన్నయ్య, మీకేం కాదు. ఈయన ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడి మీకు ఆపరేషన్ ఏర్పాట్లు చేస్తారు అంది ఏడుస్తూ. ప్రకాష్, నా పరిస్థితి నాకు తెలుసమ్మా. నేను ఎక్కువసేపు బ్రతకను. నా బిడ్డని బాగా చూసుకోండి, నాకు అది చాలు అంటూ ఏడుస్తూ అన్నాడు. రాజగోపాల్, రేయ్, ఏం మాట రా అది. అమృతాని బాగా చదివించి తనకి నచ్చిన మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి జరిపిస్తాంరా అని చేతిలో చేయిస్తాడు. ప్రకాష్, రాజా, చాలా థ్యాంక్స్ రా. ఆ చెయ్యి అలానే పట్టుకొని కన్నుమూస్తాడు. రాజగోపాల్ దగ్గరుండి ఇద్దరికీ అంత్యక్రియలు జరిపించాడు. అమృత ఇంటికి వచ్చాక ఇంట్లో ఎంతో సందడి వచ్చింది. వంశీ ఎప్పుడు అమ్ము అమ్ము అంటూ ఆడిస్తూ తనతో గడిపేవాడు. అమృత కూడా బావా బావా అంటూ వంశీ వెనుకే తిరిగేది. వంశీ స్కూల్కి వెళ్తుంటే అమృత బాగా గొడవ చేసి ఏడ్చేది. 2 సంవత్సరాల తర్వాత అమృతని కూడా స్కూల్లో జాయిన్ చేశారు. అమృత వంశీకి వేసే డ్రెస్ వేయమని గొడవ చేసేది. స్కూల్లో కూడా వంశీ క్లాస్లోకి వచ్చి కూర్చొని వంశీ బుక్స్ చించేసి అల్లరి చేసేది. అమృత ఎంత అల్లరి చేసినా వంశీకి కోపం రాదు. వంశీ కూడా ఎవరైనా అమృతని ఏమన్నా అన్నా ఊరుకోడు. ఒకరోజు అమృత వంశీని బొమ్మలు కొనిపెట్టమని అడిగింది. వంశీ వాళ్ళ అమ్మని అడిగి 20 రూపాయలు తీసుకొని ఊర్లో ఉన్న కొట్టుకి వెళ్ళాడు అమృతని తీసుకొని. ఆ కొట్టు భద్రయ్య అనే అతనిది. అతనికి కోపం ఎక్కువ. బాగా చిరాకు పడుతుంటాడు అందరి మీద. వంశీ, నీకు ఏ బొమ్మ కావాలంటే అది కొనుక్కో అమ్మో అంటూ బొమ్మలు చూపించాడు. అమృత, సరే బావా అని ఒక చిన్న గుర్రం బొమ్మని చూపించింది కావాలని. వంశీ, ఇది ఎంత అని అడిగాడు. భద్రయ్య, 10 రూపాయలు.
అమృత బావా అదొద్దు, నాకు ఈ ఏనుగు బొమ్మ కావాలి అంది. వంశీ ఈ ఏనుగు బొమ్మ ఎంత? భద్రయ్య 15 అన్నాడు చిరాకు పడుతూ. అమృత బావా ఈ ఏనుగు బాలేదు, వద్దు, నాకు ఈ ఆవు దూడ బొమ్మ కావాలి అంది. భద్రయ్య ఏ అమ్మాయి, కొనడానికి వచ్చారా, చూడ్డానికి వచ్చారా? నా ప్రాణం తీస్తున్నారు, పొండి అవతలికి అన్నాడు కోపంగా కసురుతూ. అమృత భయంగా వంశీ పక్కకి జరిగింది. వంశీ మేము కొనడానికి వచ్చాం, చిన్నపిల్లకి ఏది కావాలో అది ఇవ్వు, డబ్బులిస్తాం అన్నాడు కోపంగా. భద్రయ్య కోపంగా నోట్లో గొనుక్కున్నాడు. అమృత నాకు ఈ అమ్మాయి అబ్బాయి బొమ్మ కావాలి బావా అని ఒక జంట బొమ్మలని చూపించింది. భద్రయ్య అవి 20 రూపాయలు అని చెప్పాడు వంశీ రేట్ అడగకుండానే. వంశీ ఆ 20 రూపాయలు ఇచ్చి బొమ్మలు తీసుకొని అమృతకి ఇవ్వగానే అమృత కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. ఆ బొమ్మలు తీసుకొని పక్కకి జరగగానే అమృత చేయి తగిలి ఒక బొమ్మ కింద పడింది. అది అమృత తీసి పెట్టబోతుండగా భద్రయ్య చూసి కోపంతో వచ్చి ఏంటి దొంగతనం చేస్తున్నావా బొమ్మని అంటూ వీపు మీద కొట్టాడు. అమృత పెద్దగా ఏడ్చింది. వంశీ అప్పుడే ముందుకు వెళ్ళడంతో ఏం జరిగిందో చూసుకోడు. భద్రయ్య అరుపుతో వెనక్కి తిరిగి అమృతాన్ని కొట్టడం చూసి కోపంతో భద్రయ్యని పక్కకి నెడతాడు. అమృత ఏడుస్తూ బొమ్మ కింద పడితే తీసి అక్కలే పేలుతుంటే ఇపు మీద కొట్టాడు బావా అంది. భద్రయ్య ఆపు దొంగ మొహందానా, నువ్వు దొంగతనం చేయడం చూసా అని కోపంగా ఇంకో దెబ్బ వేయబోతాడు. వంశీ ముందుకొచ్చి అడ్డుకొని ఇంకో మాట అంటే బాగోదు అంటాడు కోపంగా ఎదురు నుంచొని. భద్రయ్య ఇక్కడ కాదు మీ పని, మీ నాన్నగారి దగ్గరికి పదండి, అక్కడ చెప్తా అంటూ రాజగోపాల్ ఇంటికి వస్తాడు. రాజగోపాల్ బయట అరుగు మీద కూర్చొని నలుగురు పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటాడు. అప్పుడే భద్రయ్య పెద్దగా అరుస్తూ వస్తుంటే వెనకాలే వంశీ అమృత వస్తుంటారు. అమృత ఏడుస్తూ వస్తుంది. అది చూసి రాజగోపాల్ ఏమైంది అమృతమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు భద్రయ్య వైపు అనుమానంగా చూస్తూ. భద్రయ్య ఏమయ్యో రాజగోపాలం, నీ కోడలు నా కొట్లో దొంగతనం చేయబోయింది, అందుకే ఒక దెబ్బ వేశాను, దానికి నీ పుత్రరత్నం నా మీద చేయి చేసుకున్నాడు అన్నాడు కోపంతో ఊగిపోతూ. అమృత వంశీ వెనకే నుంచొని బిక్కముఖం వేసుకొని గట్టిగా వంశీని పట్టుకొని నుంచుంది. వంశీ లేదు నాన్న, అమ్మ బొమ్మలు కొనుక్కొని వస్తుంటే చూసుకోకుండా చేయి తగిలి ఒక బొమ్మ కింద పడితే అది తీసి పక్కన పెట్టబోతుంటే ఈయన కొట్టాడు వీపు మీద అన్నాడు. రాజగోపాల్ ఏమైంది అమృత తల్లి అన్నాడు దగ్గరికొచ్చి. అమృత మళ్ళేమో నేను ఈ అమ్మాయి అబ్బాయి బొమ్మలు కొనుక్కొని వస్తుంటే నా చెయ్యి ఏనుగు బొమ్మకి తగిలి కింద పడితే నేను అక్కడే పెడదామని తీసి పెట్టాను, ఈయన దొంగతనం చేస్తావా అని కొట్టారు అని తన చేతిలో ఉన్న బొమ్మలు చూపించింది. భద్రయ్య దొంగతనం చేసింది కాకుండా అబద్ధాలు కూడా చెప్తున్నారు చూడు అన్నాడు. ఏయ్ ఆపవయ్య, నోటికి ఏదొస్తే అది మాట్లాడడమేనా, చిన్నపిల్లని పట్టుకొని కొడతావా అని పెద్ద ఆయన కోపంగా అన్నాడు. రాజగోపాల్ మీరాగండి అని భద్రయ్య వైపు తిరిగి నీకు ఎన్నోసార్లు చెప్పాను నోరు అదుపులో పెట్టుకోమని, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను సహించను. నేను అక్కడ లేకపోయినా చెప్తున్నా, నా బిడ్డలు తప్పు చేయలేదని. నువ్వు ఒట్టేసి చెప్పగలవా నా బిడ్డ దొంగతనం చేసిందని అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. భద్రయ్య భయంతో వెనుకడుగు వేసి నుంచున్నాడు. అప్పుడే ఇంట్లో వంట చేస్తున్న రాధ బయట అమృత ఏడుపు విని పరిగెత్తుకుంటూ వచ్చి అమృతాన్ని ఎత్తుకొని నీకు చేతులు ఎట్లా వచ్చినాయి నా బిడ్డని కొట్టడానికి, నీ చేతులు ఇరిగిపోను, అసలు నీలాంటి పాపిష్టోడి కొట్లోకి రావడమే తప్పు, అయినా ముందు వెనుక చూడకుండా కొడతావా అని కోపంగా చూసింది. అప్పటికే బిక్క చచ్చిపోయి నుంచున్నాడు భద్రయ్య. నీ ఆగడాలు మరీ ఎక్కువైపోతున్నాయి భద్రయ్య, అప్పులిచ్చి ఇళ్ళకెళ్ళి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావంట, ఇప్పుడేమో నోరు లేని పసిపిల్లల్ని కొట్టావు,
ఇలా అయితే ఈ ఊరు నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది అన్నాడు ఒక పెద్ద మనిషి. రాధ ఆలోచించేది ఏమీ లేదు. ఈ పొద్దునుంచి ఎవ్వరూ ఈ మహానుభావుడి కొట్లో సరుకులు కొనకుండా ఉంటే చాలు అని అమృతాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇలా చేస్తే మంచిది కాదని హెచ్చరించి భద్రయ్యని పంపేశారు. రాజగోపాల్ లోపలికి వచ్చి, తల్లి గట్టిగా కొట్టాడా? నొప్పిగా ఉందా? భయమేసిందా? అంటూ ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అమృతాని. అమృత, లేదు మామయ్య, నన్ను కొట్టాయన కొలితే బావ భలే నెట్టాడు. బావున్నాలుగా, నాకేం భయం లేదు అంది రాధ పెట్టిన గారె నోట్లో పెట్టుకొని. తర్వాత రోజు స్కూల్లో వంశీ అందరితో భద్రయ్య కొట్లో ఎవరు తినేవి కానీ బొమ్మలు కానీ కొనొద్దు అని చెప్పాడు. అమృత, వంశీ చుట్టుపక్కల ఉన్న తోటి వాళ్ళతో రోజు ఆడుకుంటూ ఉండేవారు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe to my YouTube channel. Thank you.